నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. పట్టణాల్ని పక్కన పెడితే నగరాలలో రవాణా సౌకర్యం ఓలా, ఊబర్, ర్యాపిడో సేవలను వినియోగించుకునే వారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల బెంగళూరు మహానగరంలో బైక్ సేవలను అందించే వారిపై పరిమితులు విధించడంతో బెంగళూరు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. ప్రజా రవాణా అంతంత మాత్రంగా పరిమితంగా ఉన్న నేపథ్యంలో ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి క్యాబ్ సర్వీసుల వినియోగం అంతకంతకు పెరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సేవలకు సంబంధించి తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ వేళల్లో ఛార్జీలు డబుల్ వసూలు చేసుకోవడానికి వీలుగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో మరో నిర్ణయాన్ని తీసుకుంది. రద్దీ లేని సాధారణ వేళల్లో కనీస మొత్తం 50% కంటే తక్కువ ఛార్జీ తీసుకోవద్దు అని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. క్యాబ్ సంస్థలు కనీస ఛార్జీలలో 50% తక్కువ నుంచి గరిష్టంగా రెండింతల వరకు వసూలు చేసుకునే వీలుంది. అంటే ఏదైనా ఒక నిర్ణీత దూరానికి బేసిక్ ఫేర్ 50 రూపాయలు అనుకుంటే డిమాండ్ లేని వేళల్లో కనీసం 25 రూపాయల కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేయకూడదు. అదే సమయంలో రద్దీ వేళల్లో గరిష్టంగా 100 రూపాయలకు మించి వసూలు చేయకూడదు. ఇప్పటి వరకు గరిష్ట ఛార్జీ 1.5 రెట్లు మాత్రమే ఉండేది. అంటే ఇప్పటి వరకు 75 రూపాయలు మాత్రమే వసూలు చేసేదానికి బదులుగా ఇక నుంచి 100 రూపాయల వరకు వసూలు చేసే వీలుంటుంది. క్యాబ్ బుక్ అయిన తరువాత డ్రైవర్ సరైన కారణం చెప్పకుండా రైడ్ను రద్దు చేసుకుంటే రైడ్ ఛార్జీలలో 10% ఆ మొత్తం 100 రూపాయలకు మించకుండా ఫైన్గా వేయవచ్చు. అదే సమయంలో ప్రయాణికులు రద్దు చేసిన ఇదే నిబంధనను వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణికుడిని పికప్ చేసుకోవడానికి క్యాబ్ ప్రయాణించే దూరం 3 కిలోమీటర్ల లోపు ఉన్నప్పుడు దానికి ఎలాంటి ఛార్జీ విధించకూడదు అని స్పష్టం చేశారు. మరో కీలకమైన ఆదేశాన్ని కేంద్రం జారీ చేసింది. క్యాబ్ డ్రైవర్ సంబంధిత సంస్థ తమ యాప్లో పేర్కొన్న దారిలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా దారి మారిస్తే వెంటనే కంట్రోల్ రూమ్ను అప్రమత్తం చేసేలా అగ్రిగేటర్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. క్యాబ్ సంస్థలు ప్రయాణికుల కోసం కనీస బీమా 5 లక్షలు తీసుకోవాలి. డ్రైవర్లకు 5 లక్షల ఆరోగ్య బీమా, 10 లక్షలు టర్మ్ బీమాను తీసుకోవాల్సి ఉంటుంది. క్యాబ్ సంస్థలు రిజిస్ట్రేషన్ చేసిన నాటి నుంచి 8 ఏళ్లు దాటిన వాహనాల్ని సర్వీసులో ఉంచకూడదు. ప్రతి వాహనంలోనూ లొకేషన్ ట్రాకింగ్ పరికరాల్ని తప్పనిసరిగా అమర్చుకోవాల్సి ఉంటుంది. 2 వీలర్ల వాహనాన్ని క్యాబ్, టాక్సీ సేవల కోసం వినియోగించుకోవడానికి వీలుగా కేంద్రం అవకాశం ఇచ్చింది. ఇందుకు ఆయా రాష్ట్రాలు మార్గదర్శకాలు ఇవ్వాలి అని, ఆ సేవలను అందించే సంస్థల నుంచి ఛార్జీలు వసూలు చేసుకునేందుకు వీలుగా సూచనలు చేసింది. మొత్తంగా కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఛార్జీల భారం ప్రయాణికుల మీద పడుతుంది అని మాత్రం చెప్పక తప్పదు. అందులోనూ పీక్ వేళల్లో బుక్ చేస్తే ఛార్జీల మోత ఓ రేంజ్లో ఉండడం ఖాయం. సో బీ రెడీ.